భారతి. నుమాయిష్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోయింది. 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ హైదరాబాద్లో జరగనుంది. ఇక్కడికి అనేక రాష్ట్రాల నుంచి, అనేక దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వచ్చి స్టాల్స్ని పెడుతున్నారు. ఇక్కడికి వచ్చే జనం కూడా అనేక రకాల విలువైన వస్తువుల మీద వాళ్ళ ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు. ఒకటి కాదు, బట్టలు, జ్యువెలరీ, బెడ్షీట్స్, గార్మెంట్స్, మొత్తం అన్ని రకాలుగా నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా ఎవ్రీ ఇయర్ జరుపుకుంటే ఈ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ జాన్ 1కే స్టార్ట్ అయిపోవాలి, కానీ ఈసారి కొంచెం డిలే అయ్యి కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. కానీ 45 డేస్ ఉండబోతోంది. జనం మాత్రం ఈరోజు సండే అవ్వడం వల్లనో లేకపోతే నుమాయిష్ ఎగ్జిబిషన్కు ఉన్న క్రేజ్ వల్లనో కానీ చాలామంది పీపుల్ వస్తున్నారు. చూద్దాం, ఇక్కడ అన్ని రకాల స్టాల్స్ని మనం కవర్ చేద్దాం. జ్యువెలరీ స్టాల్స్ కానీ, లేకపోతే క్లోదింగ్ కానీ, లేకపోతే స్వీట్ షాప్స్ కానీ, పిస్తా హౌస్ వాళ్ళవైతే ఫుల్ స్టాల్స్ ఉన్నాయి. అన్నిటినీ ఒక లుక్ వేద్దాం, అన్నీ ఒక్కసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇక్కడికి వస్తున్న పీపుల్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నుమాయిష్కి ఫస్ట్ టైమా ఇంతకుముందు వచ్చారా? లేదండి, మేము ఇదే ఫస్ట్ టైం రావటం. నేను ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు రాలేదు. ఈసారి చాలా ఫస్ట్ వద్దామని ప్లాన్ వేసుకొని వచ్చాను. ఈసారి కొంచెం లేట్ స్టార్ట్ అయింది. సో మేము ముందుగానే ప్లాన్ చేసుకొని సండే వద్దామని వచ్చాము ఇవాళ మా ఫ్రెండ్స్తో కలిసి. బట్ ఈసారి ఎంత కరెక్ట్ మేము 4 గంటలు వచ్చాము, అప్పుడే అన్నీ ఓపెన్ అవుతున్నాయి. చాలా షాప్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్, క్లాత్స్, బెడ్షీట్స్, ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ చాలా రకాలుగా ఉన్నాయి. ఎక్స్ప్లోర్ ఇంకా గేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్స్తో వచ్చాను, చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఎంజాయ్ చేస్తున్నాను నేను. హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్. అందరికీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మా స్వగ్రామం తూప్రాన్, మెదక్ జిల్లా. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటాము. మన ఏ గవర్నమెంట్ అయినా సరే ఇది ఎగ్జిబిషన్ నిర్వహించడం చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. మేము ఎవ్రీ ఇయర్ ఏదో ఒక రోజున వచ్చేసేసి కావాల్సిన షాపింగ్ చేసుకుంటూ వెళ్తాము. పిల్లలకు కావాల్సినటువంటి అన్ని వస్తువులు, అదేవిధంగా మహిళలకు కావాల్సినటువంటి అన్ని నగలు కానీ, చీరలు కానివ్వండి, ఇంటి వస్తువులు కానీ అన్నీ ఇక్కడ లభ్యమవుతాయి. చాలా సరసమైన ధరలో లభిస్తాయి. మాలాగే అందరూ ఇక్కడికి విచ్చేసేసి షాపింగ్ చేయవలసిందిగా కోరుతున్నామండి. యాక్చువల్లీ ఇక్కడ మొత్తం షాపింగ్ కోసం వస్తా ఉన్నారు కదా, ఎవ్రీ ఇయర్ ఉన్న ప్రైజెస్ కంటే ఇయర్ ప్రైజెస్ ఏమన్నా తేడా అనిపిస్తుందా? ఈసారి కొంచెం తక్కువగా ఉన్నట్టు అంటే తెలుస్తుందండి. పోయినసారితో పోల్చుకుంటే ఈసారి కొంచెం తక్కువగా ఉన్నట్టయితే కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి చూసేస్తే కానీ మాకు ఒక ఐడియా అంటూ వస్తుంది. యాక్చువల్లీ అన్ని ఇంతకుముందు అయితే బార్గెన్ చేయడానికి కుదిరేది కదా, ఇప్పుడైతే అన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ అట్లా పెట్టారు కదా, అది కొంచెం లాసే కదా జనాలకు వచ్చే వాళ్ళకి. ఎందుకంటే నెగోషియేషన్ ఎంతైనా మనం మధ్యతరగతి వాళ్ళము నెగోషియేషన్ చేస్తే అదొక సంతృప్తి ఉంటుంది. కానీ ఆ విధమైన సంతృప్తి ఈసారి లేకుండా పోయింది. ₹1 తగ్గించినా సరే ఆ సంతృప్తి ఉండేది, ఇప్పుడు తగ్గించకపోవడం వల్ల ఆ సంతృప్తి అనేది లేకుండా పోయిందండి. ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆలోచించి కొంచెం తగ్గిస్తే మనలాంటి మధ్యతరగతి వాళ్ళకు కొంచెం వెసులుబాటుగా ఉంటుందని మా కోరిక. టికెట్ ప్రైస్ కూడా ఈసారి పెరిగింది కదా? చాలా పెరిగిందండి. పోయినసార్లతో పోల్చుకుంటే చాలా పెంచారు. కొంచెం తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి మధ్యతరగతి వాళ్ళకి వీలుగా ఉండాలనే విధంగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతే. बोलो आप शॉप के लिए बताओ. हमारे पास जितने भी साड़ीज है पूरे फैंसी साड़ी है, एक पूरा कांची का स्टॉक है. अपने पास बेंगलोर सिल्क है, कश्मीरी सिल्क है, हर तरफ का फ्लेवर अपने पास देखने को मिल जाएगा. और 50% ऑफर है सबके लिए. 50% ऑफर है, खास करके जो ये वीडियो देख के आ रहे हैं उनके लिए भी ऑफर है. और अपने पास हाफ रेट में साड़ी है. जितने भी एग्जीबिशन में, नामपल्ली एग्जीबिशन में जितने भी साड़ीज है उनसे सब डिफरेंट फ्लेवर मिलेगा. अपने पास डिफरेंट फ्लेवर मिलेगा और ऑफर में मिलेगा. नामपल्ली एग्जीबिशन 2 नंबर गेट स्टेट आना है और राइट साइड पे हमारी शॉप है. నుమాయిష్కి ఫస్ట్ టైమా ఇంతకుముందు వచ్చారా? ఇది సెకండ్ టైం అండి. ఇంతకుముందు కాస్ట్లకి ఇప్పుడు ఉన్న కాస్ట్కి ఏమైనా తేడా ఉందా? అంటే కొంచెం బిట్ తక్కువ అనిపిస్తుంది మాకు. ఈసారి తక్కువైనాయి కాస్ట్లు కొంచెం అంటే మేము అలా చూసామా, లేకపోతే అప్పుడు షాపింగ్ చేయలేదో తెలియలేదు, కానీ ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అప్పుడు బార్గెనింగ్ అంటూ ఉండేది, ఇప్పుడు వచ్చేసి ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టారు. సో ఇది బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే బార్గెనింగ్ చేయని వాళ్ళకి ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఒక ఆప్షన్ కదా, బాగుంటుంది అనిపిస్తుంది. మీరు ఫస్ట్ టైమా? అవునండి, నేను ఫస్ట్ టైం వస్తున్నా. వీళ్ళు వెళ్ళారు కదా, సో ఈ ఇయర్ ఖచ్చితంగా రావాలని 3rd డేనే వచ్చేసాం. ఇన్ని బ్యాగ్లు వేసుకొచ్చారు అన్ని పర్చేస్ చేయడానికి? తెచ్చుకున్నాము, నుమాయిష్ పర్చేస్ చేయాల్సిందే కదా. అండ్ ఎక్స్పెక్టెడ్ అంత రష్ లేదు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. యాక్చువల్లీ ఉండాల్సింది ఈరోజు సండే కాబట్టి, మరేమో నిజంగానే లక్కీ అనుకుంటా మీరు. యా, మేబీ ఫస్టే వచ్చేసాం అనమాట. మళ్ళీ తర్వాత అయితే ఫుల్ రష్ ఉంటుంది అనేసి ఫస్టే వచ్చాము.
ఏర్పాట్లు ఎలా అనిపించాయి? అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం ఏమైనా చేంజ్ అనిపించిందా ఏర్పాట్లు చేయడం? లేదు, థర్డ్ డేనే కాబట్టి బాగుంది. ఇంతకుముందు తెలీదు, ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి బాగుంది, రష్ లేదు కాబట్టి. ఇంకొకటి చిన్నది ఏంటంటే మనకి ఎంట్రీ దగ్గర ఒక చిన్న రూట్ మ్యాప్ లాగా ఇస్తే, అంటే ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయని ఇస్తే ఇట్స్ బెటర్. అంటే వచ్చే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. అదొక్కటి కొంచెం చూసుకుంటే బాగుంటుంది. చూసారు కదా జనంతో నుమాయిష్ ఎంత కలకల్లాడుతుందో. అండ్ స్టార్ట్ అయిపోయాయి ఈ 45 డేస్లో ఒక 3 డేస్ కూడా అయిపోయాయి. అండ్ అందరూ రండి ఒకసారి నుమాయిష్కి, ఎందుకంటే చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి అండ్ సరసమైన ధరల్లో దొరుకుతాయి. ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు అవ్వచ్చు, కానీ మంచి ప్రైజెస్లో అయితే దొరుకుతాయి. ఒకసారి విజిట్ చేయండి. అన్ని రకాల క్లోదింగ్ ఐటమ్స్ కానీ, బొమ్మలు కానీ, లేకపోతే ఫుడ్ కానీ, రకరకాల స్టాల్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి, చిల్ అవ్వడానికి ఒక రోజు కంపల్సరీ నుమాయిష్కి రండి. అండ్ టికెట్ ప్రైస్ అయితే కొంచెం పెరిగింది, కొంచెం రేట్లు కూడా పెరిగినాయి. ఏం కాదు, సంవత్సరానికి ఒక్కసారే కదా నుమాయిష్ వచ్చేది. ఒకసారి రండి, చూడండి, విజిట్ చేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.